वैल्यू बेस्ड लाइफ मौलिक जीवन और आध्यात्मिक जीवन। लाला जी के कहना है कि अपनी जो मौलिक जीवन है या कैरेक्टर बेस्ड लाइफ है, లాలాజీ చెప్పిందేంటంటే, మన మౌలిక జీవితం లేదా వ్యక్తిత్వ ఆధారిత జీవితం అనేది ప్రాథమికమైనది. మనం దాన్ని విడిచిపెట్టలేం. కానీ, దాని ద్వారా మాత్రమే మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుందా? దాంతో మాత్రమే జరగదు. ఆధ్యాత్మికతకై దానితో పాటు ధ్యానం కూడా చేసుకోవాల్సి వస్తుంది. అది మామూలు విషయం కాదు. నిన్న పిల్లలు, యువకులు మాతో భోజనం చేస్తున్నారు. అప్పుడు నేను, మీరు ఆదివారం సత్సంగానికి వెళతారా అని అడిగాను. వెళ్ళమని చాలా ఆనందంతో నవ్వుకుంటూ చెప్పారు. ఒకరోజు నిద్రపోవాలి కదా అని 6 రోజులు పనిచేస్తాము. ఒకరోజు 10 గంటల వరకు నిద్రపోతాం అని చాలా గర్వంగా చెప్పారు. అలా అయితే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? तो कैसे प्राप्त करेंगे ये ध्येय? समझ पाना, ध्येय को समझना और ध्येय को प्राप्त करना वो दो चीज है। లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం, లక్ష్యాన్ని సాధించడం అనేవి 2 అంశాలు. ముందు లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. అదే మనకు సర్వస్వం అయితే అన్నీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 6 రోజులు వదిలేసి ఆదివారం ఒకరోజు మాత్రమే పనిచేయడం మంచిది. ధ్యానంలోకి ప్రవేశించండి. అది మీ జీవితంలో మంచి చేస్తుంది. నేను ఇదే మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు ప్రశ్న, విజయం సాధించని వారితో ఇదే పెద్ద జబ్బు. इतना इंटरेस्ट नहीं आता इन लोगों को, सब कुछ है। ఇంత ఇంట్రెస్ట్ రాదు వీళ్ళకి. అంతా అలాగే ఉంటుంది. తోచినప్పుడు చేస్తారు, ఇష్టం లేనప్పుడు చెయ్యరు. పైనుండి కొరడా దెబ్బ పడినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. మనుషులకు కొరడా దెబ్బలు పడతాయి, కష్టాలు కూడా వస్తాయి. అయినప్పటికీ బుద్ధి రాదు. बाबूजी महाराज का सूरत में 1983 का मैसेज है, बहुत फेमस है। బాబూజీ మహారాజ్ ఇచ్చిన 1983వ సంవత్సరపు సూరత్ సందేశం ఇది చాలా ప్రసిద్ధి చెందింది. వారంటారు, దేహధారికి బాధలే బాధలు, అయినప్పటికీ వారి మనస్సు అటువైపు మళ్ళదు. ఇలా రెండు వైపులా, సుఖంలోనూ ఆ వైపుకు వెళ్లరు, సుఖంలో మునిగిపోతారు. దుఃఖంలో కూడా వెళ్లరు. దుఃఖంలో ఉండి ఇది ఎప్పుడు పోతుందో అని ఆలోచిస్తూనే ఉంటారు. మరి జీవితం ఇలాగే తెల్లారిపోతుంది. मौलिक जीवन మౌలిక జీవితం ఉన్నత స్థాయిలో ఉంటే మంచిదే. ठीक है, కానీ लेकिन దానితో साथ-साथ పాటు ఆధ్యాత్మిక साधना సాధన तो అయితే करनी ही చేయాల్సి ఉంటుంది. पड़ेगी। లక్ష్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.